వచ్చి మాతో మాట్లాడండి. పిల్లలతో సమయంలో పిల్లలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ ప్రభావం పోయిన వారం మరుగు పట్టణంలో మనము 7వ రకమైన మరణం గురించి మనం ప్రారంభించాం. 7వ రకమైన మరణం ఏంటి అంటే 7 నక్షత్రం గురించిన మరణం. 6వ మరణం ఏంటి? యేసు ప్రభువు యొక్క రాకడ మరణం. 7వ మరణం ఏంటంటే 7 నక్షత్రం గురించిన మరణం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని చదువు. 7 నక్షత్రం గురించిన మరణం అనే మాటలు ఎక్కడున్నాయి బైబిల్లో అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనము 20వ వచనం రెండు నాలుగు రాయబడిన ఒకసారి మనం చదువు. కాగా నీవు చూసిన వాటిని అందరం కలిసి చదువుతాం. కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వాటిని అనగా నా గుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రం చూసిన మరణము 7 స్వర్ణ దేవస్థానం సంగతి రాజు. ఆ 7 నక్షత్రములు 7 సమయములు దూతలు 7 దేవస్థానంలో 7 సమయములు. కాబట్టి ఇక్కడ 2వ వచనంలో కనపడినటువంటి 2వ వచనంలో చూసేటువంటి మాట ఏంటంటే 3వ లైన్లో 7 నక్షత్రములను చూసిన మరణము అన్నారు. 7 నక్షత్రములు చూసిన మరణం. నక్షత్రాలు ఏంటి? చివరి 2వ లైన్. ఆ 7 నక్షత్రంలో 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. ఇక్కడ దూతలు అంటే పరలోకంలో ఉన్న దూతలు కాదు. దూతలు అంటే సాధారణంగా దూతలు ఇంగ్లీష్లో మనం ఏం మాట మాట్లాడతామంటే ఏంజల్స్ అని మాట్లాడతాం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి దూతలు అంటే ఎవరంటే మెసెంజర్స్ అని అర్థం చేసుకోవాలి. మెసెంజర్స్ అంటే వర్తమానికులు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 7 నక్షత్రములు 7 సమయములకు దూతలు. కాబట్టి ఈ మరణం గురించి ఈ మరణం 7వ రకమైన మరణం గురించి పోయిన వారం మనం మొదలుపెట్టాం. అంటే ఈ విషయాలు మనము ఒకసారి గుర్తు చేసుకోవడానికి ముందుగా కొంచెం రిమైండ్ చేసుకున్నట్లుగా పోయిన వారం కొన్ని కీలకమైన అంశాలు ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో ఏజెస్ అంటారు. ఏజెస్ అంటే యుగములు. ఏజెస్ అంటే యుగములు. బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు ఉన్న యుగాలు ఎన్ని యుగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం? 7 యుగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. వాటి పేర్లు ఏంటి? 1వ యుగం పేరు అమాయక యుగం. ఏదైన తోటలో ఆదామవలో పాపం చేయక ముందు వరకు ఉన్న యుగాన్ని ఏజ్ని ఏమంటారంటే అమాయకపు యుగము అని అంటారు. ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. తర్వాత పాపం చేసిన వెంటనే రాజులో కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. ఏంటంటే కాన్షియన్స్. తర్వాత రెండవ ఏజ్ పేరు ఏజ్ ఆఫ్ కాన్షియన్స్. అయిపోయింది. కాబట్టి తర్వాత 3వ యుగం పేరేం పేరంటే 3వ యుగం పేరేం పేరు ది ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ది ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. నోవాహు కాలం. తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు కాలము. ఈ మొత్తాన్ని ఏమంటారంటే ది ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అని అంటారు. 3 అయిపోయింది. 4వది ఏంటంటే పితరుల కాలం లేదా వాగ్దాన కాలం. పితరుల కాలము
ఇతరుల యుగము లేదా వాగ్దాన యుగము అని కూడా అనవచ్చు. ఇది అబ్రహాంతో ప్రారంభమైంది. అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి 4వ యుగము పేరు ఇతరుల యుగము అనవచ్చు. తర్వాత ఇది ఎక్కడ దాకా ఉంది అంటే మోషే వరకు ఉంది అనమాట. మరి మోషే దగ్గర నుంచి 5వ యుగం ప్రారంభమైంది. ఆ యుగం పేరంటే ది ఏజ్ ఆఫ్ మొజాయిక్ లా. మొజాయిక్ అంటే మోషే ధర్మశాస్త్రం. మోషేని ఏమంటారు? మోజెస్ అంటారు. హిందీలో ఏమంటారు? మోసా అంటారు. తెలుగులో ఏమంటారు? మోషే అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మోజెస్ అంటారు. కాబట్టి మొజాయిక్ లా. కాబట్టి ఇది ఈ యుగం ఎవరితో ప్రారంభమైంది? మోషేతో ప్రారంభమైంది. కాబట్టి ఇది ఎన్నో యుగము? 5వ యుగం. మరి మోషేతో ప్రారంభమైన 5వ యుగం మొజాయిక్ లా అనేది మోషే ధర్మశాస్త్ర కాలం యుగం అనేది ఎవరి వరకు ఉంది అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను వరకు ఉంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను వరకు ఉంది. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను వరకు ఉన్న ఈ కాలం, ఈ యుగాన్ని ఏమంటారంటే మోషే ధర్మశాస్త్ర యుగం అని అంటారు. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను తర్వాత 6 నెలలకి యేసు ప్రభువు వారు వచ్చారు. యేసు ప్రభువు వారి గురించి బైబిల్లో చక్కని మాట్లాడబడింది. ఏంటి అంటే కృపా సత్య సంపూర్ణుడు. కాబట్టి ఆయనతో ఒక ప్రారంభమైంది. అదేంటంటే కృపాయుగం ప్రారంభమైంది. కృపాయుగము లేదా దానికి ఎందుకు పేరు పెట్టుకున్నాం? ఏం పేరంటే సంఘ యుగం. ద ఏజ్ ఆఫ్ చర్చ్ అనేటువంటి యుగం. 6 యుగాలు అయిపోయింది. తర్వాత 7వ యుగం పేరు ఏం పేరంటే 7వ యుగం ప్రారంభం కావాలంటే యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడతో స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు వారికి 2వ రాకడతో స్టార్ట్ అయినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 సంవత్సరాలు ఏముంటుంది? శ్రమల కాలం ఉంటుంది. అప్పుడు మనందరం ఎక్కడుంటాం? ఆకాశ మండలంలో ఉంటాం. ఉందామా? ఆకాశ మండలానికి వెళ్ళిపోవాలని చెప్పి ఎంతమందికి ఆశ? కాబట్టి అందరూ అలాగా సిద్ధపడేవారుగా ఉన్నారు. ఇంకా ప్రయాసపడే ఎందుకు తెలుసా? ప్రభు వచ్చినట్టు ఆర్భాటంతో, ప్రధానలతో, శబ్దంతో, దేవులతో ప్రభు తిరిగి వచ్చినట్టు ఆ పౌరుషత్వం వినబడిన వెంటనే మనం మార్పు చెందుతాం. మనకంటే ముందుగా ఉన్న ప్రభులను ఎదిరించిన వారు లేపబడతారు. మనం మార్పు చెందిన తర్వాత అందరం కలిసి మేఘం మీద ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. అది మనకు సేఫ్ జోన్, అది మనకు సేఫెస్ట్ జోన్ అన్నమాట. అక్కడ మనం వెళ్ళామంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద జరిగేటువంటి 7 శ్రమల కాలం నుండి తప్పించుకున్నాము అని అర్థం. అంటే అది దేవుని యొక్క ఉగ్రత కాలం అంటారు. ఆ దేవుని ఉగ్రత కాలంలో సంఘానికి పాల్గొంటూ ఉండడం దేవుని యొక్క ఉగ్రత కాలం అంటారు, లేదా దేవుని యొక్క తీర్పు అంటారు, తీర్పు కాలం అంటారు. ఆ తీర్పులో, ఆ దైవోగ్రతలో సంఘానికి ఏమి లేదు, పాలు లేదు. అందుకని చెప్పేసి సంఘాన్ని ప్రభువు ఒక సేఫెస్ట్ ప్లేస్లోనికి తీసుకుని వెళ్తాడు, పిలుస్తాడు. ఎక్కడికి అంటే ఆకాశ మండలానికి పిలుస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చేది అక్కడికే కాబట్టి మనందరం అక్కడికి వెళతాం. సరే 7 ఏళ్ళు, ఇక్కడ 7 ఏళ్ళు, అక్కడ 7 ఏళ్ళు, 5 మంత్ ఒకటి. మరి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భూమి మీద మళ్ళీ ప్రభు ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకొని భూమి మీద తిరిగి వస్తాడు. ఎందుకు అంటే 1000 సంవత్సరాల పరిపాలన చేయడానికి. కాబట్టి 1000 ఏళ్ళ పరిపాలన చేయడానికి వస్తాడు. చెప్పండి, 1000 ఏళ్ళ పరిపాలన అనేది 7వ యుగం. 7వ యుగం పేరు 1000 ఏళ్ళ పరిపాలన. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మిల్లేనియం అని అంటారు. కాబట్టి ఈ విధంగా బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి యుగాలన్నీ ఎన్ని అంటే 7 యుగాలు. ఇప్పుడు వివరణ లేకుండా మామూలుగా ప్లెయిన్గా పేరు చెప్పుకున్నాం. 1వ యుగం పేరేం పేరు? అమాయక యుగం. ఇప్పుడు ఫస్ట్ బ్రదర్స్ అంటారు, తర్వాత సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ కొంచెం మౌనంగా ఉంటుంది. ఎందుకంటే మీరు బాగా రాసుకుంటారు, చక్కగా అందరూ బ్రదర్స్ కంటే బాగా
బ్రదర్స్ బాగా చెప్తారని తెలుసుకున్నాం, ట్రై చేద్దాం. చెప్తారు, ఎందుకంటే బ్రదర్స్ బాగా చెప్తారు కానీ తొందరగా వాళ్ళు బయటపడరు. ఇది వచ్చిన ప్రాబ్లం. ఒకటో యోగం పేరు అమాయక యోగం. అమాయక యోగం. అమాయక యోగం అంటే ఆదాములు పాపం చేయకుండా కాలం అంతా అంటే సృష్టి ఆది మొదలుకొని పాపం చేయకముందు వరకు ఉన్న కాలాన్ని అమాయక యుగం అంటే ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. తర్వాత రెండో యుగం పేరు ది ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షి కాలం. రెండు అయిపోయి మూడోది ఏంటి? మానవ ప్రభుత్వ కాలం, ది ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అంట. నాలుగోది ఏంటి? ది ఏజ్ ఆఫ్ ఇద్దరు పేట్రియాక్టర్స్ అంటారు, లేదా ది ఏజ్ ఆఫ్ ఆఫీస్ అని కూడా అనొచ్చు. ఏదైనా అనొచ్చు. నాలుగైదు ఐదో యుగం పేరు ది ఏజ్ ఆఫ్ మొజాయిక్ కూడా. తర్వాత ఆరో యుగం ఏంటి? ఇంకోటి కృపాకాలం. ఇంకొక పేరు సంఘయుగం. ఇప్పుడు కృపాకాలం కరెక్టే, కృపాకాలం అన్న కరెక్టే, సంఘయుగం అన్న, కృపాయుగం అన్న కరెక్టే, సంఘయుగం అన్న కరెక్టే. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వర్తమానానికి సబ్జెక్ట్ తెలవాలంటే సంఘయుగం అనే పేరు వాడితే బాగుంటుంది. అది సలహా. చూడండి, సంఘయుగం అనే పేరు వాడితే బాగుంటుంది. ఆరో యుగానికి ఎన్ని పేర్లు? రెండు పేర్లు. ఏమేమి వాడచ్చు? కృపాయుగం వాడచ్చు, తర్వాత సంఘయుగం వాడవచ్చు. అది ఇప్పుడు వర్తమానం మనకు మంచిగా ఈజీగా అర్థం కావడానికి ఏ పేరు వాడితే బాగుంటుందని చెప్పి చెప్పిన సజెషన్ సంఘయుగం. సంఘయుగం తర్వాత సంఘయుగం తర్వాత ఇంకొక యుగం వస్తుంది లాస్ట్. ఏంటిది? 1000 ఏళ్ల పాలన. మరి సంఘయుగానికి 1000 ఏళ్ల పాలనకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఏమంటారు? 7 ఏళ్ల సమయం అంటారు. చెప్పండి, 7 ఏళ్ల సమయం అంటారు. ఆ 7 ఏళ్ల సమయము సంఘానికి ఏ రూపంలో ఉంటుంది? ఆ 7 ఏళ్ల సమయము సంఘానికి ఏ రూపంలో ఉంటుంది? ఒకసారి గెస్ చేసి చెప్పండి కరెక్ట్గా. 7 ఏళ్ల కాలం అనేది సంఘానికి ఏ రూపంలో ఉంటుంది? పెళ్లి, గొర్రెపిల్ల పెళ్లి, వివాహోత్సవము, తర్వాత పెళ్లి విందు రూపంలో ఉంటుంది. అదే ఏడేళ్ల కాలము విడబడిన వారికి భూలోకంలో ఏ రూపంలో ఉంటుంది? శ్రమల కాలం రూపంలో ఉంటుంది. ఆ శ్రమల కాలాన్ని ఇంకా పాత ప్రవచనాన్ని ఆధారం చేసుకుని చెప్పుకోదలుచుకుంటే, పాత ప్రవచనం అంటే ఏంటి అంటే గబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి దానియేలు చెప్పినటువంటి ఒక ప్రవచనం ఏంటంటే దాన్ని ఏమంటారంటే దానియేలు 70 వారము అని అంటారు. చెప్పండి, ఏమంటారు? దానియేలు 70 వారము అని అంటారు. కాబట్టి ఇది ఒక క్యాలిక్యులేషన్ అన్నమాట. ఈ క్యాలిక్యులేషన్ వేద్దాం అంటే వేద్దాం, వద్దులే బ్రదర్ వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. సరేనా? వేద్దామా? ఈ క్యాలిక్యులేషన్ వేయాలంటే నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక పేరు వాడతాం. ఏంటంటే వారములు. చెప్పండి, వారములు. వారం అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ కాదు. వారం అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా చదవండి, ఎవరైనా గట్టిగా చదవండి, మంచిగా చదవండి, చక్కగా చదవండి. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. ఆదికాండం 29వ అధ్యాయం 27వ వచనం చదువుతారండి. ఈమె యొక్క అక్కడ ఏమైందంటే యాకోబుకి రాయాలంటే చాలా ఇష్టం. పిచ్చిగా ప్రేమిస్తే యాకోబు లాభాలను అడిగాడు, నాకు పెళ్లి చేయంటే సరే చెప్పేసి ఆ నైట్ పెళ్లి చేసేస్తే ఆ నైట్ లాభాన్ని యాకోబు దగ్గరికి ఎవరు పంపించాడు? లేయని పంపించాడు. ఆ రోజులో కరెక్ట్ లేదు, లేయని పంపించాడు. లేయని పంపిస్తే ఉదయం లేచి చూస్తే లేయ ఉంది. మనకు ముద్దులు ఎదురుపోయి
గుడ్డలు అరిగిపోతే ఏంటి మామయ్య ఎట్లా చేసినావు ఏంటంటే మామయ్య గారు మామ ఏంటి మామ ఎట్లా చేసినావు అని అంటే పెద్దదాన్ని ముందే ఇవ్వకుండా చిన్నదాన్ని ఇవ్వడం మా దేశం మర్యాద కాదని చెప్పేసి తప్పించుకున్నాం. లేదు మరి ఇప్పుడు ఏం చేయమంటే చెప్పాలంటే మరి ఇప్పుడు ఈమె కూడా నీకు కావాలంటే ఏమంటే ఎవరు స్టార్టింగ్ ట్రై చేసిన అనుకోసం నీకు కావాలంటే పెద్ద కండిషన్ పెట్టారు ఏంటంటే నీకు కావాలంటే ఈమె మానవం కూడా సంపూర్ణం చేయాలని చెప్పాడు. చెప్పండి ఏమన్నాడు? ఈమె మానవులను కూడా సంపూర్ణం చేయాలని చెప్పాడు. అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వచనం ప్రకారంగా వారము అంటే అక్కడ 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు గుర్తుపెట్టుకో. వారం అంటే మన డబ్బేమని వారాలు తెలుసారంటే నాకేం చెప్పింది వారాలు సోమవారం మంగళవారం బుధవారం గురువారం అని మీకు 8వ వారం అంటే గాలి వారం కానీ కాదు. వారం అంటే మన సండే మండే ట్యూస్డే అని ఈ వారం కాదు. వారం అంటే బైబిల్ ప్రకారం బైబిల్ యొక్క లెక్కల ప్రకారంగా వారం అంటే ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. అలాగా ఆ వచనం తర్వాత కింద వచనాల్లో రాహేలు కోసం కూడా 7 సంవత్సరాలు కొలువు చేశారు. అంతకుముందు 7 సంవత్సరాలు మళ్ళీ రాహేలు కోసం మళ్ళీ సపరేట్గా 7 సంవత్సరాలు మొత్తం 14 సంవత్సరాలు మళ్ళీ అందరం డెవలప్ చేసుకున్న దానికోసం 6 సంవత్సరాలు మొత్తం 20 సంవత్సరాలు మొత్తం అక్కడ స్పెండ్ చేశారు. 20 సంవత్సరాలు సిరియా దేశంలో లాభాల దగ్గర. సరే దాని అంతవరకు ఆపేసేద్దాం. ఆపేస్తే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఏంటంటే 7 వారములు ప్లస్ 62 వారములు అంటే మొత్తం ఎన్ని వారాలు అయినాయి చెప్పండి. లెక్కనమ్మా ఇప్పుడు పుడుగులు తీసుకెళ్ళలేదు. ఆల్జబ్రా గర్వం లెక్క కాదు. సైన్స్ లెక్క క్లాస్ లెక్క ట్రిగనామెట్రీ కాదు. మ్యాట్రిక్స్ ఇలాంటి ఏం కాదు. మ్యాట్రిక్స్ కూడా బాగా ఉండదు. చెప్పండి ఇప్పుడు ఏం లెక్కలు అంటే ఫస్ట్ 7 వారములు తర్వాత ఎన్ని వారములు? 62 వారములు తర్వాత ప్లస్ 1 వారం. చెప్పండి 1 వారం 3 అన్నమాట. ఫస్ట్ 7 వారములు ప్లస్ 62 వారములు ప్లస్ 1 వారం ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని అంటే 70 వారాలు. చెప్పండి ఎన్ని వారాలు? 70 వారాలు. సరే ఇప్పుడు బైబిల్ చరిత్రకు కొంచెం వెనక్కి వెళదామా? రెడీనా? బైబిల్ చరిత్రకు వెనక్కి వెళదాం. బీసీ బైబిల్ చరిత్ర వెనకంటే బీసీ అన్నమాట. బీసీ అంటే ఏంటి? బీసీ అంటే క్రీస్తుకు పూర్వం 538 సంవత్సరాల్లో క్రీస్తుకు పూర్వం 530 సంవత్సరాల్లో అప్పుడు కోరేషు రాజు అప్పుడే వచ్చాడు. ఫస్ట్ ఇయర్ కోరేషు రాజు వచ్చాడు. కోరేషు రాజు వచ్చేసి యూదులు బబులోను దేశం నుంచి మరలా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చాడు. అంటే అప్పటికి యూదులు 70 సంవత్సరాలు చాలా అయిపోయింది. చెప్పండి ఏమైంది? యూదులు 70 సంవత్సరాలు వచ్చారా బబులోను దేశంలో అయిపోయింది. అయిపోయినప్పుడు అప్పుడు కాలం ఏంటంటే క్రీస్తుకు పూర్వం 538 అప్పుడు కోరేష్ ఏం చేశాడంటే యూదులారా మీరు వెళ్ళి మీ దేశానికి వెళ్ళి మీ దేవుడి పట్టణాలకు వెళ్ళి అక్కడ మీరు వెళ్ళిపోండి, మీ దేవుడి మదన కట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చాడు. అది 1వ గవర్నమెంట్ ఆర్డర్ 01. రెండవది క్రీస్తుకు పూర్వం 517. చెప్పండి నేను క్రీస్తుకు పూర్వము 517 అప్పుడు దర్యావేష్ ఉన్నాడు. చెప్పండి ఎవరున్నారు? దర్యావేష్ ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం అంటే సంవత్సరాలు పెరుగుతాయా తగ్గుతాయా? చెప్పండి క్రీస్తుకు పూర్వంలో సంవత్సరాలు పెరుగుతాయా తగ్గుతాయా? తగ్గుతాయి. మరి ఫస్ట్ ఎంత అని చెప్పాను? 538. అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కోరేష్ రాజు. ఇప్పుడు రెండోది 517. 517 అప్పుడు రాజు ఎవరు? దర్యావేష్. ఆయన కూడా పర్మిషన్ ఇచ్చాడు. రైటా? తర్వాత మూడోది 400 క్రీస్తుకు పూర్వం 445 మార్చి నెల 15వ తారీఖు. చెప్పండి ఎన్ని? క్రీస్తుకు పూర్వం 445 మార్చి
మార్చి నెల 15వ తారీఖున అప్పుడు ఇంకొక ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఎవరంటే అర్థహశస్త. చెప్పండి ఎవరంటే? అర్థహశస్త. బైబిల్ దీపాలు నేను చెప్పేస్తాను. 2వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొదట ఆయన ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? కోరేశ్వరాలు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు పర్మిషన్ ఇచ్చాడు. 2వ ఆయన ఎవరు? దర్యావేశ్వరాలు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 12 వచనాల వరకు ఉన్నటువంటి ఆ భాగంలో దర్యావేష్ పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 3వ రాజు ఎవరు? అర్థహశస్త. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 8 వచనాల వరకు ఆయన పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందాక నేను అది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది 70 చెప్పాను. చెప్పండి ఏంటది? ఫస్ట్ 7 వారములు, తర్వాత 62 వారములు, తర్వాత 1 వారం. ఇప్పుడు ఎవరైనా చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం చదువుతారా అండి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని. ఇప్పుడు చెప్పండి, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని చెప్పేసి ఎంతమంది చెప్పారు? పేరు చెప్పరు. ఎంతమంది చెప్పారు? 3 చెప్పారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే అర్థశాస్త్ర దగ్గర నుంచి తీసుకోవాలి. తీసుకోవాలి అర్థశాస్త్ర దగ్గర నుంచి తీసుకోవాలి. మరి ఇప్పుడు కంటిన్యూషన్ చేసి చదవండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన దినం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి. అభిషిక్తుడు అంటే ఎవరు? అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? మెస్సయ్య. అభిషేకుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును యూదులు ఏమంటారంటే మెస్సయ్య అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆజ్ఞ? ఇప్పుడు ఎవరి ఆజ్ఞను తీసుకోవాలి మనం? ఎవరి ఆజ్ఞను తీసుకోవాలి? అర్థశాస్త్ర ఆజ్ఞను తీసుకోవాలి. అర్థశాస్త్ర ఆజ్ఞను తీసుకోవాలి. ఎక్కడి వరకు తీసుకోవాలి? ఎక్కడి వరకు వెళ్ళాలి? ఆ కాలం మెస్సయ్య వచ్చునని చదవని కంటిన్యూషన్ చేసి అభిషేకులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు అని చెప్పాడు. ఆ 7 అనే ప్లేస్ లో 42 అని అర్థం చేసుకోవాలి. చెప్పండి, నిన్న అర్థం చేసుకోవాలి. 42 కాదు. ఇందాక మనం ఏం చెప్పాం? అది ప్లస్ ఇది ప్లస్ అని చెప్పాలా? ఏం చెప్పుకున్నాం? అభిషేకులకు వచ్చిందని చెప్పేసే కల్లా అక్కడ ఏం రాశాడు? ఎన్ని వారాలు రాశాడు? 7 వారాలు రాశాడు కదా. ఎన్ని వారాలు రాశాడు? అభిషేకులకు. తర్వాత కంటిన్యూషన్ చేసి చదవండి. 7 వారములు పట్టునని అక్కడ 62 అని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం కిందకి చదవండి. 62 వారములు తొందరగల సమయముల యందు 62 62 అని నెంబర్ చెప్పేసి తర్వాత పట్టణపు రాజవీధులను మరలా కట్టబడును. ఆపండి. పట్టణపు రాజవీధులకు ఏ పట్టణము? యెరూషలేము పట్టణము. పట్టణపు రాజవీధులు కందకములు అన్ని చక్కగా కట్టబడతాయి. తర్వాత అక్కడ అందులో మందిరము, తర్వాత గోడ, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడ, తర్వాత కందకాలు అన్నీ కూడా రీబిల్డ్ చేయబడతాయి. సరేనా? రీబిల్డ్ చేయబడాలంటే అక్కడ ఇయర్స్ ఎంత చెప్పాడు? కాలం ఏం చెప్పాడు? ఇక్కడ 42 వారం అని చెప్పాడు. 42 కాకుండా అక్కడ 7 అని చెప్పుకోవాలి. చెప్పండి, ఏం చెప్పుకోవాలా? 7 అని చెప్పుకోవాలి. అందుకని చెప్పేసి అక్కడ క్రాస్గా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? అట్లా చేస్తే ఇప్పుడు యూదులు ఎవరి ఆజ్ఞను ఆధారం చేసుకొని వచ్చారు? ఎక్కడి నుంచి
క్యాలిక్యులేషన్ అర్థశాస్త్రం దగ్గర నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞను తీసుకొని ఎరుసలేంకి వచ్చేసి ఏమేమైతే కట్టాలో అవన్నీ కట్టి పూర్తి చేసేసరికల్లా ఎన్ని వారాలు పట్టింది? అర్థమైందంటే క్యాలిక్యులేషన్ ఎన్ని వారాలు పట్టింది? 7 వారాలు పట్టింది. ఆ 25 వచ్చినటువంటి నంబర్స్ ఉల్టా చేసుకోవాలి అంతే. అట్లా కనుక ఉల్టా చేసుకుంటే ఈజీగా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీరియడ్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీరియడ్లో ఎన్ని వారాలు ఉన్నాయి? 7 వారాలు ఉన్నాయి. వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వారాలను సంవత్సరాల్లోనికి మార్చండి. సంవత్సరాల్లోకి మార్చండి. వైట్ పేపర్ తీసుకుని పెన్ను తీసుకుంటే అక్కడ చేసేసి ఆ వారాలు సంవత్సరాలను తీసేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 49 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 49 సంవత్సరాలు వస్తాయి. రైట్? 49 సంవత్సరాలు అంటే ఇప్పుడు 49 సంవత్సరాలు అంటే వాటిని రోజుల్లోనికి మార్చుకుంటే ఎన్ని రోజులు వస్తాయి? 49 ఇంటూ 365 కాకుండా 366 కాకుండా 360నే తీసుకోవాలి. 360ని ఎందుకు తీసుకోవాలి తెలుసా? 360ని ఎందుకు తీసుకోవాలంటే ప్రాచీన యూదుల యొక్క క్యాలెండర్లో సంవత్సరానికి 360 ఉంటాయి అంతే. యూదుల యొక్క క్యాలెండర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 340 రోజులు ఉంటాయి. ప్రపంచంలో 2 క్యాలెండర్లు ఉన్నాయి. ఒకటి యూదుల క్యాలెండర్, తర్వాత మనది ప్రపంచం వాడేటువంటి క్యాలెండర్. సరేనా? యూదుల క్యాలెండర్లో రోజులన్నీ 360. మన క్యాలెండర్ ఉంది. మన ప్రపంచం అంతా కూడా ఏ క్యాలెండర్ ఫాలో అవుతుంది? యూదుల క్యాలెండర్ కాదు, గ్రెగోరియస్ క్యాలెండర్. చెప్పండి, ఏ క్యాలెండర్? గ్రెగరీ కాదు. ఏ క్యాలెండర్? గ్రెగోరియస్ క్యాలెండర్. ఈ గ్రెగోరియస్ క్యాలెండర్లో సంవత్సరానికి ఎన్ని రోజులు? 345 రోజులు. ఈ 345 రోజులు ప్రతి 4 సంవత్సరాలు సంవత్సరం వస్తుంది. లీప్ సంవత్సరం అంటారు. అప్పుడు 366 రోజులు వస్తాయి. కానీ యూదుల క్యాలెండర్లో లీప్ సంవత్సరం ఉండదని గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్పేసి ఈ లెక్క చొప్పున 7 ఇంటూ 7 అవన్నీ ఎన్ని సంవత్సరాలు? 49 సంవత్సరాలు. 49 సంవత్సరాలు 49 రోజుల్లోకి మార్చుకుంటే 49 ఇంటూ 360 ఎన్ని రోజులు? అది ఇప్పుడు 49 సంవత్సరాలు. అవి యూదులు తిరిగి వచ్చి కందకాలు బాగు చేసుకుని మూటలు కట్టేంత వరకు కూడా ఎన్ని వారాలు పట్టింది? నోటికి అలవాటు చేయండి. ఎన్ని వారాలు పట్టింది? 7 వారాలు పట్టింది. 7వ వారం అయిపోయిన వెంటనే గుర్తుపెట్టుకోండి, 7వ వారం అయిపోయిన వెంటనే 62 వారాలు స్టార్ట్ అయిపోయాయి. చెప్పండి, 7 వారం అయిపోయిన వెంటనే ఇంకేం స్టార్ట్ అయింది? 62 స్టార్ట్ అయిపోయింది. అందుకే ఇందాక నేను చెప్పాను 7 + 62 అర్థమైందా? మొత్తం 69. 62 వారాలు స్టార్ట్ అయిపోయినాయి. 62 వారాలు అయిపోయినాయి అన్నప్పుడు అప్పుడు ప్రపంచంలో కాలం ఎంత అంటే ఏడీలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రపంచం గడియారం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏడీలోకి వెళ్ళిపోయింది. ఏడీ 32. చెప్పండి, ఏడీ 32. ఏప్రిల్ 6. ఏడీ 32 ఏప్రిల్ 6 అంటే ఆ రోజునే యేసు ప్రభువారు బేతనియా నుంచి గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించారు తూర్పు గుమ్మంలో నుంచి. అంటే మొత్తం ఎన్ని వారాలు అయిపోయినాయి? 60. చెప్పండి, 69 వారాలు అయిపోయినాయి. 69 వారాలు అయిపోయినాయి. రైటా? 69 వారాలు అయిపోయినాయి. అది 69 వారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 69 వారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అభిషేకులను ఇప్పుడు 26వ వచనం చదవండి. దానియేలు గ్రంథము
9వ అధ్యాయం 26వ వచనంలో ఉందా? ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఈ 62 వారాలు కూడా జరిగిన పిమ్మట ఫస్ట్ ఎన్ని వారం జరిగినాయి? 7 వారం జరిగినాయి. తర్వాత ఎన్ని వారం జరిగినాయి? 42 వారాలు కూడా జరిగిన పిమ్మట అన్నాడు. పిమ్మట అంటే ఏంటి? అర్థం ఏంటి? తర్వాత పిమ్మట ఏమైంది? ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. అభిషక్తుడు నిర్మూలం చేయబడి అంటే అభిషక్తుడు అంటే ఎవరు? యేసయ్య. రైట్, కరెక్ట్ చెప్పారు. అభిషక్తుడు అంటే ఎవరు? యేసయ్య లేదా మెస్సయ్య. నిర్మూలం చేయబడతాడు దేని మీద? శిలువ మీద. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట 62 వారం కంప్లీట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అప్పుడే యేసు ప్రభువు యెరూషలేములోని గాడిద మీద ఎక్కొచ్చేసాడు. గాడిద ఎక్కొచ్చిన తర్వాత పిమ్మట కొంచెం కాలానికి ఏమైందంటే అభిషేకుడు నిర్మూలం చేయబడ్డాడు. చెప్పండి, ఏం చేయబడ్డాడు? అభిషేకుడు నిర్మూలం చేయబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుని గడియారం. అంటే ఇప్పుడు టైం లైన్ అంటారు. ఈ టైం లైన్ లో మొత్తం ఇప్పుడు ఎన్ని వారాలు జరిగిపోయినాయి? 69 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఫస్ట్ 7 వారాలు జరిగిపోయినాయి. 7 వారాలు ఏం జరిగింది? 7 వారాలు ఏం జరిగింది? 7 నుండి 7 49 సంవత్సరాల్లో ఏం జరిగింది? 7 నుండి 7 49 సంవత్సరాల్లో ఏం జరిగింది? కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. ఏ కన్స్ట్రక్షన్స్? రీబిల్డ్ ద సెకండ్ టెంపుల్ అండ్ వాల్, కంటకాలు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఇది 7 వారాలు, రైట్? అంటే 49 సంవత్సరాలు. 7 వారాలు అయిపోయిన వెంటనే ఏది స్టార్ట్ అయిపోయింది? 62 స్టార్ట్ అయిపోయింది. ఈ 62 స్టార్ట్ అయిపోయేసరికల్లా 62 నడిచేసరికల్లా అది కూడా అయిపోయేసరికల్లా అసలు ప్రపంచం అంటే గడియారం ఎక్కడ పోయిందంటే 7లోకి వెళ్ళిపోయింది. చెప్పండి, ఎక్కడ పోయింది? 7లోకి వెళ్ళిపోయింది. 7 అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 32వ సంవత్సరం. 32వ సంవత్సరం అంటే అప్పుడు యేసు ప్రభువు భూమి మీద ఉన్నాడా లేడా? ఉన్నాడు. చెప్పండి, యేసు ప్రభువు భూమి మీద ఉన్నాడా? ఉన్నాడు. ఉంది. అప్పుడు 62 ముగించబడిన వెంటనే యేసు ప్రభువు యెరూషలేముకు వెళ్ళిపోయాడు. అంటే మొత్తం 7 ప్లస్ తర్వాత ఈ 62 మొత్తం 69 మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. పిమ్మట యేసు ప్రభువు ఏమయ్యాడు? యేసు ప్రభువు ఏమయ్యాడు? నిర్మూలం చేయబడ్డాడు. అంటే శిలువలో మరణించాడు. బాధ పెట్టబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 7 ప్లస్ 62 ప్లస్ ఇంకోటి ఉంది. ఎంత? ఒక వారం ఉంది. ఆ వారాన్ని దేవుడు హోల్డ్లో పెట్టాడు. ఇంకా స్టార్ట్ కాదు. చెప్పండి, ఆ వారాన్ని దేవుడు ఏం చేశాడు? హోల్డ్లో పెట్టాడు. అది ఇంకా స్టార్ట్ కాదు. దీన్ని ఏమంటారంటే యాంటీ క్రైస్ట్ యొక్క టైం లైన్ అంటారు. అది ఇప్పుడు ఈ ఒక్క వారం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే యాంటీ క్రైస్ట్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. యాంటీ క్రైస్ట్ రావాలంటే యాంటీ క్రైస్ట్కి ఇంకో వేరే పేరు. యాంటీ క్రైస్ట్కి ఎన్ని పేర్లు చెప్పాను నేను? 7 పేర్లు చెప్పాను. యాంటీ క్రైస్ట్కి 7 పేర్లు చెప్పాను. ఆ 7 పేర్లలో ఒక పేరు గుర్తు చేస్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాం. ఏం రాయబడింది? యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. చాలు. చెప్పండి, యాంటీ క్రైస్ట్ ఏం పేరు? లోకాధికారి. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఇంగ్లీష్లో వాడడం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకాధికారి. చెప్పండి, ఈ లోకాధికారి అంటే ఇంగ్లీష్లో చెప్పండి. ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇప్పుడు చెప్పండి, కూర్చోండి. ఈ లోకాధికారి పేరు ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అర్థమైందా? మరి ఇప్పుడు బైబిల్లో 2 ప్రిన్స్లు ఉన్నారు. బైబిల్లో ఎంతమంది ప్రిన్స్లు ఉన్నారు? 2 ప్రిన్స్లు ఉన్నారు. ఒక ప్రిన్స్ ఏమో ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇంకొక ప్రిన్స్ ఏమో ప్రిన్స్ ఆఫ్ పీస్.
పీస్. ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఎవరు? లోకాధికారి. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఎవరు? యేసు ప్రభు. చెప్పండి ఎవరు? యేసు ప్రభు. ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన భూమి మీదకి రావాలి. దాన్ని ఏమంటారంటే రెండవ రాకడలో బహిరంగ రాకడ అంటారు. చెప్పండి ఏమంటారు? రెండవ రాకడలో బహిరంగ రాకడ అంటారు. రెండవ రాకడలో రహస్య రాకడ ఎక్కడ వరకు మాత్రమే వస్తాడు? పరలోకం నుంచి ఆకాశ మండలానికి మాత్రమే వస్తాడు. అప్పుడు ఈ భూమి మీద నుండి సంఘం ఎత్తబడుతుంది. ఈ భూమి మీద నుండి సంఘం ఎత్తబడుతుంది కదా. ఆర్భాటంతో ప్రధానతో శబ్దంతో దేవుని మూలతో ప్రభు దిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దాని అర్థం ఏంటంటే 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధం మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా క్రియ చేస్తుంది. కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు అంటే అర్థం ఏంటంటే ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ ఇప్పటికి భూలోకం తిరుగుతూ ఉంది అని అర్థం అనమాట. అది ఎవరిని దూరుతుందో వాడే క్రీస్తు విరోధి అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తులకు దూరాన్ని వాడే క్రీస్తు విరోధి అని చెప్పేసి కన్ఫామ్ కావాలంటే ఇప్పుడు ధర్మ విరోధ సంబంధం మరొక ఇప్పటికీ క్రియ చేయుచున్నది. కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు అంటే ఎవరు? ధర్మ విరోధ సంబంధమైన మర్మాన్ని పనిచేయకుండా అడ్డగించేది ఎవరు? పరిశుద్ధాత్మ. చెప్పండి ఎవరు? పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. వచ్చిన రోజు పేరు ఏం పేరు? ఏ రోజు వచ్చాడు? పెంతెకొస్తు దినాన్ని వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చేసి ఇప్పుడు ఎంతకాలం అయింది? 2020 నడుస్తుంది. అంటే కాలం అంతా ఏమంటారు? కృపాకాలం అంటారు, సంఘయుగం అంటారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన రోజు ఏం పుట్టింది? సంఘం పుట్టింది. మరి ఇప్పుడు ధర్మ విరోధ సంబంధం మరణం ఇప్పటికీ ఏం చేయించున్నది. కానీ మధ్యలో అడ్డగించేవాడు తీసివేయబడాలి. మధ్యలో అడ్డగించేవాడు తీసివేయబడాలి. నేను అక్కడే మూడు పైకి ఎవరు? పరిశుద్ధాత్మ అక్కడే మూడు. ఈయన దేన్నైతే తయారు చేశాడో, దేన్నైతే ప్రభు రూపంలో మారుస్తున్నాడో దాన్ని తీసుకుని వెళ్తాడు. ఏం తీసుకుని వెళ్తాడు? సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఎవరు సంఘం అంటే ఎవరు? మనమే. చెప్పండి ఎవరు సంఘం అంటే ఎవరు? మనమే. సామాన్యమైన విధానంలో, సరళమైన విధానంలో నాకు యేసయ్య కావాలి, ఆయన నాకు నిజమైన దేవుడు, ఆయన నాకు నిజమైన రక్షకుడు, నా పాపం క్షమించిన వాడు ఆయన, నా పాపం ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఆయనే అని చెప్పేసి ఎవరైతే ఇష్టపడి సంతోషంగా హృదయపూర్వకంగా ప్రభువుని నమ్మి పాపం కోరుకొని ఎవరైతే యేసు ప్రభు సొంత రక్షకుడిని అంగీకరించి తీర్మానం చేసుకుని బాప్తిసం తీసుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కలిపేసి ఏమంటారంటే సంఘం అంటారు. వాడు పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఇంకా ఇప్పుడు భూమి మీదకి అడ్డగించేవాడు ఉన్నాడు. అడ్డగించేవాడు లేకపోయినప్పుడు వెంటనే అలాంటి వాడు అని చెప్పేసినప్పుడు ప్లీజ్ ధర్మ విరోధ సమానమైన ఆత్మ తిరుగుతుంది కదా, అది వాకంలోనికి ప్రవేశిస్తుంది అన్నమాట. వాకంలోనికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు వాని యొక్క ఒరిజినల్ పేరేంటో మనకు తెలియదు. అర్థమైందా? వాని యొక్క ఒరిజినల్ పేరేంటో మనకి అంటే మనకు అర్థం కావడానికి యాక్షన్ పేరు చెప్తున్నాను. ఒరిజినల్ పేరేంటో మనకు తెలియదు. అయితే ప్రవచనం ప్రకారంగా ఒక క్రోర మృగం వస్తుంది. క్రోర మృగానికి అంటే ఒక రాజ్యము, ఆ క్రోర మృగానికి 10 కొమ్ములు ఉంటాయి. 10 కొమ్ములు ఉంటాయి. ఆ 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. ఆ 10 మంది రాజుల్లో ముగ్గురు తీసుకెళ్ళబడతారు. ముగ్గురు తీసుకెళ్ళబడిన తర్వాత ఆ ముగ్గురు వయసులో ఒక కొత్త రాజు వస్తాడు. అంటే ఒక కొత్త కొమ్ము వస్తుంది. ఆ కొమ్ముని ఏమంటారంటే చిన్న కొమ్ము అంటారు. అదే క్రీస్తు విరోధి. అది ప్రవచనం. అంటే 10 మంది రాజులు వస్తారు. 10 మంది రాజుల్లో ముగ్గురిని డిస్మిస్ చేసేసి ఒక కొత్త రాజు వస్తాడు. కొత్త రాజు అంటే ఒక కొత్త లీడర్ వస్తాడు. ఆ కొత్త లీడర్ వచ్చేసి ఏం చేస్తాడంటే ఇంకా ఈ 7 తనతో పాటు కలుపుకొని ఇంకా ప్రపంచమంతటిని పరిపాలన చేస్తాడు. అందుకని చెప్పేసి మనం ఏమంటారంటే లోకాధికారి అని అంటారు. కాబట్టి వీరిని ఏమంటారంటే ధర్మ విరోధి అని కూడా అంటారు. అప్పుడు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఆత్మ మనకు దూరం కాబట్టి అదే క్రీస్తు విరోధిగా చేయబడతారు. అలా పలానా వ్యక్తి క్రీస్తు విరోధిగా చేయబడ్డాడు, కన్ఫామ్ అయ్యాడు అంటే మనం ఎక్కడ ఉంటాం?
కాబట్టి ఇక్కడ భూమి మీద జరిగేటువంటి సన్నివేశాలు మనం చూడము, వాటిలో మనకు పాల్గొనలు అనేవి ఉండవు. ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ ధన్యులు, వాళ్ళ పరిశుద్ధులు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అది ఎవరైతే విడబడతారో ఇక వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి ఈయన అని చెప్పేసి కారణం వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు కూడా శ్రమల కాలంలో పాల్గొనలు ఉండేవాళ్ళుగా ఉంటారు. సరేనా? ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరు బయలుపరచబడతారు? ధర్మ విరోధి బయలుపరచబడతారు. ఇంకో పేరు చెప్పండి. కాదు, ఇంకో పేరు చెప్పండి. చిన్న ఇంకో పేరు చెప్పండి. క్రీస్తు విరోధి. ఇంకో పేరు చెప్పండి. క్రూరపరుడు. ఇంకో పేరు చెప్పండి. నాశన పురుషుడు. ఇంకో పేరు చెప్పండి. పాప పురుషుడు. సరేనా? ఇప్పుడు ఆ కాలాన్ని ఏమంటారంటే ఇప్పుడు 7 వారాలు అయిపోయినాయి, 62 వారాలు అయిపోయినాయి. ప్లస్ ఆ కాలం ఏమంటారంటే మిగిలినటువంటి ఒక వారం మిగిలినటువంటి ఒక వారం. అప్పుడు మళ్ళా ఈ గడియారం అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఒక వారం మిగిలినటువంటి ఒక వారం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సమయం పడిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని వారాలు మిగిలిపోయినాయి? ఒక వారం మిగిలింది. ఆ ఒక్క వారం కూడా కలుపుకుంటే మొత్తం ఎన్ని వారాలు అవుతాయి? 70 వారం అవుతుంది. 70 వారం కావాలంటే ఎన్నో వారం యాడ్ కావాలి? ఒక వారం యాడ్ కావాలి. ఆ ఒక వారాన్ని దానియేలు 70 వారం అంటారు. ఆ ఒక వారంలో దానియేలు 70 వారం అంటారు. దానియేలు 70 వారంలో నేను పాల్గొనలో పొందాలంటే అది చాలా దూరం. దాంట్లో తప్పించుకోవాలి ప్రతి ఒక్కరిని. సరేనా? అందుకని చెప్పేసి తొందరగా మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభువుకి సాక్షిగా జీవించాలి. కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని దీనిపై తగ్గించుకొని మంచిగా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి. ప్రేమగా, ఓదార్పుగా, సహనంగా, చక్కగా కలిగినటువంటి ఆత్మీయమైన విలువలను కాపాడుకుంటూ ప్రభు కొరకు మనం జీవించగలగా ఉండాలి. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం జీవించి క్రైస్తవ జీవితంలో సక్సెస్ కావాలి. అలాంటి వాళ్ళందరూ మనందరం అలాంటప్పుడు ఏమవుతామంటే ఎత్తబడతాం. విడబడ్డారంటే దానియేలు 70 వారంలో కూడుకుంటూ పాల్గొంటూ ఉంటారు. ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఆ శ్రమలకు తట్టుకోలేక ఏమైందంటే ఆ శ్రమల కాలంలో ఆ దానియేలు 70 వారంలో ఏమైందంటే 7 ముద్రలు కూడతాయి, 7 ఘోరాలు పోదబడతాయి, 7 దేవుని ఉగ్రతా పాత్రలు కుమరించబడతాయి. ప్రపంచం అంతా కూడా చాలా నష్టపడిపోతారు. చాలా మంది చనిపోతారు. అప్పుడు సాతానిక త్రిత్వం అంతా భూమి మీద ఉంటుంది. సాతానిక డిపార్ట్మెంట్ మొత్తం భూమి మీద ఉంటుంది. సాతానిక త్రిత్వం మొత్తం భూమి మీద ఉంటుంది. సాతానిక త్రిత్వంలో మొదటి వ్యక్తి ఎవరంటే సాతానుడు, రెండవ వ్యక్తి ఎవరు? క్రీస్తు విరోధి, మూడో వ్యక్తి ఎవరు? అబద్ధం ప్రవక్త. మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ మొత్తం భూమి మీద ఉంటుంది. కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే ఇక ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు, వాటిని శ్రమల కాలం అని కూడా అంటారన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని ఇదంతా ఏంటంటే భూలోకానికి తీర్పు. చెప్పండి ఏంటి? ఈ దానియేలు 70 వారం అంటే ఏంటి? భూలోకానికి తీర్పు. ఆ తీర్పులో పాల్గొనకుండా విడిపోయింది ఏంటంటే సంఘం. అలా విడిపోయినటువంటి సంఘంలో మనం ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం తీసుకొని ప్రభువు రాత్రి వరకు సిద్ధపడి ఆయన కొరకు చూసేవారుగా మనం ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. సరే, ఇప్పుడు దానియేలు 70 వారం కూడా అయిపోయిన తర్వాత అర్థమైందండి. దానియేలు 70 వారం కూడా అయిపోయిన తర్వాత యేసు ప్రభువు తన సంఘాన్ని తీసుకొని మనలో భూమి మీదకి వస్తాడు. ఎందుకు వస్తాడు? 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందంటే సమాధానకరంగా ఉంటుంది ప్రపంచం అందరికీ. అందుకని చెప్పేసి యేసు ప్రభువు పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్. ఫస్ట్ వచ్చినటువంటి ప్రిన్స్ ఎవరు? ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వాడు డూప్లికేట్. అర్థమైందా? వాడు ఎక్కువ కాలం ఉన్నాడు. క్రీస్తు విరోధి. మనకు కావాల్సిన ప్రిన్స్ ఎవరంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానకర్తైన ప్రభు. ఆయన వచ్చే భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. 1000 ఏళ్ళ పరిపాలనలో మనం కూడా పాల్గొనలో ఉండేవారంగా మనం ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎన్ని యుగాలు అయిపోయినాయి? ఎన్ని యుగాలు అయిపోయినాయి? 6 యుగాలు అయిపోయింది. ఎన్నో యుగం మిగిలింది? ఒక యుగం మిగిలింది. ఆ యుగం పేరు
వెయ్యేళ్ళ పరిపాలన. వెయ్యేళ్ళ పరిపాలన జరగాలంటే యేసు ప్రభువారు ఆకాశ మండలానికి రావాలి. సరేనా? సరే, ఇప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రంలో కాలం అంటే ఎన్నో యుగం అది? ఐదోది. రైటా? ఐదోది. తర్వాత ఏడో యుగం ఏంటి? వెయ్యేళ్ళ పరిపాలన. వెయ్యేళ్ళ పరిపాలనకు ముందే ఉంటుంది. వెయ్యేళ్ళ పరిపాలనకు ముందే ఉంటుంది. దానియేలు 70 వారం ఉంటుంది. సరేనా? దానియేలు యొక్క 70 వారానికి ముందు ఇంకేముంటుంది? సంఘయుగం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? దానియేలు యొక్క 70 వారానికి ముందే ఉంటుంది, సంఘయుగం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, టేబుల్ సంఘయుగం అనుకోండి. కరెక్ట్ చేద్దామా? ఈ టేబుల్ ఏ యుగమో సంఘయుగం అనుకోండి. అది ఇప్పుడు సంఘయుగము. ఈ సంఘయుగము 7 కాలాలలో విభాగించబడింది. కాలం, యుగాలు కాదు. ఏంటది? కాలాలు. కాలాలు కాదు. ఈ సంఘయుగం, ఈ టేబుల్ సంఘయుగం అనుకోండి. ది ఏజ్ ఆఫ్ చర్చ్. ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్గా విభాగించబడింది? 7 పార్ట్స్గా విభాగించబడింది. ఈ 7 పార్ట్, ఒక్కొక్క పార్ట్ ఏమంటారు? కాలాలు అంటారు. ఏమంటారు? కాలాలు అంటారు. టైం అన్నమాట. టైమ్స్ అంటారు. ఒకటో కాలం పేరు ఎఫెసు. తర్వాత రెండో కాలం పేరు స్మరణ. మూడో కాలం పేరు గర్గం. నాలుగో కాలం పేరు ఐదో కాలం పేరు సార్దీస్. ఆరో కాలం పేరు ఏడో కాలం పేరు. ఈ కాలాలన్నీ ఈ కాలాలన్నీ కూడా ఏ యుగంలో సెట్ చేయబడి ఉన్నాయి? సంఘయుగంలో సెట్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ కాలం అయిపోయిందా? ఫస్ట్ కాలం ఏంటి? ఎఫెసు కాలం అయిపోయిందా? కరెక్ట్గా చెప్తారు కానీ ఇప్పుడు నమ్మంటారు. చెప్తారు. ఇప్పుడు కాలం పేర్లు చెప్తారు. కాలం పేర్లు ఏంటి? ఒక్కది ఏంటి? ఎఫెసు సంఘం కాలం. ఎఫెసు సంఘం కాలం యొక్క పీరియడ్ ఉంటుంది చూసారా? అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? పోయిన వారు రాసుకున్నారంటే చెప్పండి. రాసుకోవట్లేదు చెప్తారు. చెప్పండి, రాసుకున్నాం చెప్పండి. క్రీస్తు శకం 30 నుంచి 100 సంవత్సరాల, క్రీస్తు శకం 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏ సంఘ కాలం అది? ఎఫెసు సంఘం కాలం. ఎఫెసు సంఘం కాలం. ఆ కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ వ్యవస్థ ఎలా ఉంది? ఆ కాలంలో ప్రపంచంలోని క్రైస్తవ వ్యవస్థ ఎలా ఉంది? ఒక సంఘం గురించి అంటలేదు. అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒక పంట గురించి చెప్తాను నేను. చాలా జాగ్రత్తగా అంటున్నారా? ప్రకటన గ్రంథం తీవ్ర మామయ్య చూస్తూ ఉండండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం. జస్ట్ ఐడియా కూడా నేను చెప్తాను అండి. మామయ్య చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం. 2వ అధ్యాయంలో 4 సంఘాల గురించి రాశాడు. 3వ అధ్యాయంలో 3 సంఘాల గురించి రాశాడు. సరేనా? ఒకటి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర అందరికీ రాశాడు. ఎన్నో అధ్యాయంలో? 2వ అధ్యాయంలో. తర్వాత 3వ అధ్యాయంలో ఏ సంఘం గురించి రాశాడు? సార్దీస్ ఒకటి, ఫిలదెల్ఫియా ఒకటి, లవోదికయ ఒకటి. అయితే ప్రతి సంఘం యొక్క ముగింపులు ఏముంటుందంటే చెవిగలవాడు కరెక్ట్ చెప్పండి. ఆత్మ సంఘములతోనా? అది ఇంపార్టెంట్. ఆత్మ ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు. చెప్పండి, ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆత్మ సంఘములతోనా? ఇప్పుడు చెప్పండి. మొదటిది ఎఫెసు సంఘం కాలం అంటే ఆ కాలంలో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అర్థమైందండి? ఎన్ని సంఘాలైతే ఉన్నాయో పరిశుద్ధాత్ముడు సంఘములతో చెప్పే మాట ఏ కాలంలో? ఎఫెసు సంఘం కాలంలో సంఘాలతో చెప్పే మాట చెవిగలవాడు వినుడు కాక. చెవి అంటే ఏం? చెవి కాదు, చెవుడు కాదు. ఏంటది? ఆత్మీయ చెవుడు. అందుకని చెప్పేసి పరిశుద్ధాత్ముడు
చెప్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్తాడంటే పరిశుద్ధాత్ముడికి ఒక డివైస్ కావాలి. చెప్పండి, ఎవరికి ఏం కావాలి? ఒక డివైస్ కావాలి. డివైస్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ కాదు. ఆ డివైస్ పేరు ఏం పేరంటే మెసెంజర్. చెప్పండి పేరు మెసెంజర్. పరిశుద్ధాత్ముడు సంఘానికి చెప్పాలంటే ప్రతి సంఘానికి ఎవరెవరు కావాలి? మెసెంజర్స్ కావాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఓ ఇస్రాయేల్ మీద వాక్యం ఎంత గొప్పదంటే ఇస్రాయేల్ ఒకడా లేకపోతే నేషనా? అలాగే ఇప్పుడు మెసెంజర్స్ అంటే మెసెంజర్స్ అందరూ ఒకటేనట్టుగా ఆ మెసెంజర్స్ అందరూ కలుపుకొని ఆ మెసెంజర్కి ఏం పేరు పెట్టాడంటే దూత అని పేరు పెట్టాడు. చెప్పండి, ఏం పేరు? దూత. దూత అంటే ఎవరు? ఏంజరా మెసెంజరా? మెసెంజర్. ఆ మెసెంజర్ టాపిక్ తీసుకుంటే మెసెంజర్ ఒకడా లేకపోతే చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మందిని వాడుకొని లీడ్ చేసి గైడ్ చేసి వాళ్ళలో చెప్పించేది ఎవరు? అది ఇప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి సంఘ వ్యవస్థలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఎలా ఉన్నారంటే ఆ ఎఫెసు సంఘం గురించి చదివితే అలా ఉంది ఆ కాలంలో క్రైస్తవ వ్యవస్థ. క్లియరా? పోయిన వారం కొన్ని విషయాలు చెప్పేసుకుని మనం ముగించేస్తాం. ఎందుకంటే ఇదంతా ఒకసారి మనం ఆన్ చేస్తే ఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని విషయాలు ఒకసారి మన 45 minutes మనం చెప్పడానికి టైం ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం టైం అదనంగా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోండి. ఇంకో బైబిల్ స్టడీని కూడా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకని చూపించినంత రన్నింగ్లో ఈ రోజు కూడా తీసుకోవాల్సి వచ్చింది. అది కొన్ని విషయాలు పోయిన వారు మాట్లాడుకుంటూ వచ్చాము. ఇంకోటి మనం చెప్పుకోవాలి. అదేంటంటే ఆ సంఘం కాలంలో ఉన్నటువంటి విశ్వాసం యొక్క స్థితి ఎలా ఉందంటే మీ అందరికంటే నేను దూరుకోవాలి. ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసం యొక్క స్థితి ఎలా ఉందంటే మొదట నీకు ఉండిన ప్రేమను వదులుతుంది. అవసరం చదివేశాడు. అయినా ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం ఎన్నో వచ్చిన అది 6వ వచనం 4వ వచనం సరే 4వ వచనం అదే అయినను మొదట నీకుండిన ప్రేమను నీకుండిన ప్రేమ అంటే నీకంటే ఎవరు? అది ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘం అంటే ఒకటి సంఘమా లేదా చాలా సంఘాలా? చాలా సంఘాలు. అని ఆ కాలంలో ఉన్నటువంటి సంఘాలు, ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసం చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసం యొక్క జీవిత శైలి ఎలా ఉందంటే చాలా మంది ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి మొదటి ప్రేమను విడిచిపెట్టేశారట. ఏం చేశారు? మొదటి ప్రేమను విడిచిపెట్టేశారు. చెప్పండి, ఇప్పుడు ఏ కాలంలో చెప్పబడినటువంటి ఆత్మీయ లక్షణాలైనా సరే ఇప్పుడు ఈ కాలంలో మనం కూడా వాడుకోవచ్చు. అయితే క్లియర్గా అర్థం కావడానికి ఇప్పుడు ఏ సంఘం కాలంలో ఉన్నాం? లోదీయ సంఘం కాలంలో ఉన్నాం. మనకి నేచర్, మనం జీవించేటువంటి క్రిస్టియన్ లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉంటుందంటే లోదీయ సంఘం గురించి రాస్తాడే ఆ లక్షణాల క్యారెక్టర్స్ అన్ని ప్రతి విశ్వాసంలో కూడా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి దేవుడు ఏం చెప్పాడంటే హెచ్చరిక చేశాడు, జయించాలి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోయిన వారు మీరు రాసుకున్నటువంటి ఈఎక్స్ చూసారా? అవి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఎఫెసు సంఘం కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? క్రీస్తు శకం 30 నుంచి 100 వరకు. ఇప్పుడు ఏ ఇయర్స్ చెప్పినా కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్స్ చెప్పినా కూడా అబౌట్ అన్నట్టుగా ఉంటుంది. చెప్పండి, ఎట్లా ఉంటుంది? అబౌట్ అంటే సుమారు అని చెప్పండి. ఎన్ని? సుమారు అని. కొంచెము అటు ఇటుగానే ఉండవచ్చు. అర్థమైందా? యాక్యురేట్గా ఈ బైబుల్ స్కాలర్స్ ఈ ఇయర్స్ని అలా కరెక్ట్గా నాకు మెన్షన్ చేయరు. ఎవరు మెన్షన్ చేయరు. గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్పేసి సుమారు అని చెప్పేసి అనుకోవాలి.
వాస్తవమే, అదంతా వాస్తవమే. కానీ సుమారుగా ఇప్పుడు ఫస్ట్ ఎఫెసు సంఘం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసి 30 నుంచి 100 వరకు. నెక్స్ట్ స్మరణ సంఘం కాలం 100 నుంచి 313 వరకు. నెక్స్ట్ గర్భం 500 వరకు. తర్వాత గర్భం తర్వాత తుయిదేర 500 నుంచి 1517 వరకు. ఇవన్నీ బీసీనా ఏడీనా? ఏడి. బీసీ అని బోందా పడకూడదు. సరే, గర్భం తర్వాత సారథీస్ కాలం చెప్పండి. 1517 నుంచి 1848 వరకు. ఫిలదెల్ఫియా 1848 నుంచి 1945 వరకు. లవోదికియా 1945 నుంచి 2వ రాకడ వరకు. సంఘాంతమైనంత వరకు. ఇప్పుడు ఏమంటారు, మనం అందరం ఏ సంఘం కాలంలో ఉన్నాం? లవోదికియా సంఘం కాలంలో. ఇప్పుడు ఏ సంఘాన్ని గురించి దేవుడు వార్నింగ్ చేసినప్పుడు ఆ వార్నింగ్ మనం తీసుకోవచ్చా? తీసుకోవాలి కూడా. ఏ సంఘంలోనైనా సరే దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే జయించేవాడు ఇలా ఉంటాడని చెప్పేసి చేసి చెప్తే అవన్నీ మనం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు కూడా. తీసుకోవాలి కూడా. విడిచిపెట్టకూడదు. సరే, ఇప్పుడు గడియారం కరెక్ట్ అంతే. ఎఫెసు సంఘం కాలంలో ఒక విశ్వాసం అందరూ ఉద్దేశించి ప్రభు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏ వార్నింగ్ అది? మొదట 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితిమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. కాబట్టి ఇక్కడ ఈ రోజుల్లో మనము ఈ మర్మముల గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఏ సంఘపు కాలం గురించి విషయాలు చెప్పుకుంటున్నాం? దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు మన స్పిరిచువల్గా ఇప్పుడు మన యొక్క ప్రాక్టికల్ లైఫ్ గురించి ఈ విషయాన్ని మనం తీసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు ప్రభు మనం కూడా రక్షించుకున్నాడు కదా, నేను కూడా సంఘానికి వస్తున్నాను. మరి ఇప్పుడు నేను కూడా ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసం వల్ల నేను కూడా మొదటి ప్రేమించి పెట్టానా ఏంటి అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకున్నాం. ఏం ప్రేమ? మొదట ఉన్న ప్రేమ. ప్రభు మనం ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. సరేనా? ప్రభు మనం ఎలా ప్రేమించాడు? ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఒకటి అమ్మడికి ఇచ్చుకొని రాసుకోండి. గుర్తు పెట్టాను. అక్కడ గుర్తు పెట్టుకోకుండా రాసుకోవడం అడిగినప్పుడు మౌనంలో కానుకోండి. గడియారం రోజులన్నీ మనం అంతా వెనక తిప్పేసి మనలో స్టాప్ చేస్తాం మెసేజ్. ఇక్కడే ఉండిపోవాలి. ఇంకా లేదా ఆన్లైన్ ప్రేయర్ కాకుండా ఆన్లైన్ బైబిల్ స్టడీ చెప్తాం. ఉండాలి. ఎవరైనా పిల్లలకైనా చూడండి ఉంటుంది. సరేనా? ఒకటి ఏంటంటే పరమగీతం 8:6. పరమగీతం 8:6. ఇదివరకు ఇది మీకు చెప్పాను లేదా? అసలు అయినా రిమైండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. పరమగీతం 8:6 చదివేసండి. చాలు. ప్రేమ మరణమంతా కరెక్ట్ చదవమా? అదే కరెక్ట్ చదవమన్నది. ప్రేమ మరణమంత బలవంతమైందంట. ఎవరిదైండొచ్చుది? ఎవరిదైండొచ్చు? మీదేనా? మనకు అంత లేదు. అక్కడ మనకి అది ఎవరిదైండొచ్చు? ప్రభుది. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? మరణమంత బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇప్పుడు రెండోది జరిగింది కదా. రెండోది ఏంటంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇది మనకందరికీ
ఎప్పుడు చూసి ఇదే పట్టుకొని మొదలుపెడుతుంటారు. కరెక్ట్ చెప్పచ్చు తప్పేం లేదన్నమాట. అయితే ఇంకా 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 చాలా ఉన్నాయి కదా, అవి కూడా మనకి చెప్పకూడదు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ప్రకారంగా ప్రభు మనకు ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు, మనమంతా బలవంతమైన ప్రేమతో ప్రేమించాడు. లేదా రెండవది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. తర్వాత మూడవది చెప్పుకుందామా, మూడవది ఏంటంటే యోహాను సువార్త 3:16 చదువుకున్నాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించినట్టు దానికి ఒక మంచి పదం తయారు చేద్దామా, మంచి సెంటెన్స్ తయారు చేద్దామా. ఏం ప్రేమతో ప్రేమించాడు ప్రభు మనను? ఎంతో అంటే దాని అర్థం ఏంటి? ఎంతో అంటే దాని అర్థం ఏంటి? హద్దులు ఉన్నాయా, హద్దులు లేవా? హద్దులు లేవు. అదే చెప్పేసి అదే పేరు పెడదాం, హద్దులు లేని ప్రేమతో ప్రేమించాడు. కొన్ని సందర్భాల్లో పదార్థ ధైర్యంగా మన బైబిల్ ధైర్యంగా మనమే తయారు చేసుకోవాలి. దేవుని పర్మిషన్ చేసుకొని మనమే పెట్టుకోవాలి. తప్పదు, ఏం చేద్దాం. అట్లా చెప్పేసి కొత్త బైబిల్ రాయకూడదు. మూడవది ప్రభు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు. మూడవది హద్దులు లేని ప్రేమ అంటే అన్బౌండరీస్ లవ్. చెప్పండి ఏంటది? బౌండరీస్ అంటే పొలిమేరలు హద్దులు అన్నమాట. ఇంతవరకు అట్లాగా అన్బౌండరీస్ అంటే హద్దులే లేదు. ఇన్ఫినిటీ అంటారు, ఇన్ఫినిట్ అంటారు. మూడవది. నాలుగవది ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదువుతారండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని. ఒకటో వచనం అదే కదా, ఒకటో వచనం. అంతే ఎరిగిన మాట, లోకంలో ఉన్న తమ వారిని ప్రేమించి వారిని అంతము అనే దానికి పక్కన నంబర్ వేశాడు, కింద రాశాడు. ఏం రాశాడు? చెప్పండి, దేవుని ప్రేమ ఎలాంటిది? సంపూర్ణమైన ప్రేమ. ఎన్నోది ఇది? నాలుగోది. ఇప్పుడు చెప్పండి, అసలు చెప్పండి, దేవుని ప్రేమ ఎలాంటిది? ఒకటోది పట్టమంత బలవంతమైంది. రెండోది శాశ్వతమైనది. మూడోది హద్దులు లేనిది. నాలుగోది సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. ఐదోది చెప్తామా? ఐదోది ఎఫెసీ పత్రిక 2:5 వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై చచ్చిన వారు అడిగినప్పుడు సైతం మన ఎడలో చూపిన తన మహాప్రేమ. ఏం ప్రేమ అంట? మహాప్రేమ. మహాప్రేమ ఎందుకు ప్రేమ కాబట్టి గ్రేట్ లవ్ అంటారు. దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? మహాప్రేమతో ప్రేమించాడు. మరి ఈ పాయింట్లు మనం చెప్పుకున్న తర్వాత ఎవరైనా సరే, ఏ మీటింగ్ అయినా సరే, ఏ బోధకైనా సరే వచ్చిన తర్వాత దేవుడు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే అది రెండోది చెప్తామా లేకపోతే అది చెప్తామా? పోవాలి. అట్లా మనం అలవాటు చేసుకోవాలి. సంస్కృతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, తప్పేం లేదు. ప్రేమించాలని చెప్పలేదు. మరి మిగతా 6 విషయాలు, 6 ఏం చేద్దాం? ఈసారి ఎవరైనా క్వశ్చన్ వేస్తే శాశ్వతమైన ప్రేమ కాకుండా అన్బౌండరీస్ లవ్ అన్నాడు. కానీ అట్లే కాదు లేదు. అదే కదా సాయంత్రం ఆలోచన పడుతుంది చెప్పాలి. సరేనా? వాక్యం నేర్చుకోవడం అంటే ఇదనమాట. సరే సరే మరి తర్వాత దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ పత్రిక 3:19 చాలు. దేవుని ప్రేమ ఎలాంటిది? జ్ఞానానికి మించినది. అదనమాట. ప్రభు మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? జ్ఞానానికి మించిన ప్రేమతో ప్రేమించాడు. సరే, ఏడవది రాసుకున్నాం. ఏడవది ఏంటంటే 1వ యోహాను పత్రిక 4:10. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. 1వ యోహాను పత్రిక
పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టు తన కుమారుని పంపెను. తన కుమారుని పంపిన ఇందులో ప్రేమను. దీనికి పేరు పెడదామా? ఏంటంటే త్యాగ సహితమైన ప్రేమ. చెప్పండి, ఆ వచనకి సారాంశం ఏంటి? దేవుడు మన ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఎవరిని త్యాగం చేశాడు మన కొరకు? అంతా చెప్పుకోకపోయినా కూడా జస్ట్ సింపుల్ లిటిల్ వర్డ్గా మనం కంప్లీట్ చేయొచ్చు. దేవుని ప్రేమ ఎలాంటిది? ఏడవది త్యాగ సహితమైనది. జస్ట్ సింపుల్ చిన్న చిన్న బిట్స్ అన్నమాట, సరేనా? దేవుని ప్రేమ ఆరోది ఏంటి? దేవుని ప్రేమ నాలుగోది ఏంటి? దేవుని ప్రేమ ఒకటోది ఏంటి? దేవుని ప్రేమ ఏడోది ఏంటి? దేవుని ప్రేమ ఐదోది ఏంటి? అట్లా ఉంటాడు చెప్తారు, సరేనా? అలాగే మనం ఆ పేర్లను గుర్తుపెట్టుకోండి. ఆ పేర్లను గుర్తుపెట్టుకొని కంటలు పెట్టేసేయండి. గుర్తు రెఫరెన్స్తో సహా కంటలు పెట్టేసి మైండ్లో ఒకసారి అట్లాగా హార్డ్ డిస్క్లో స్టోరేజ్ చేసి పెట్టేసుకోండి. ఈసారి ఎక్కడైనా సరే అవసరమైనప్పుడు ఫైల్ ఓపెన్ చేసేసి కంప్యూటర్లో ఫైల్ ఓపెన్ చేసి మాటలోకి కొడితే మొత్తం మాటలోకి రావాలి. ఇంట్లో మన కంప్యూటర్లో కాదు, ఇక్కడ హృదయం చెప్పేసి ఇప్పుడు చెప్పండి. మొదట ఉన్న ప్రేమను వదిలి అనేటువంటి టాపిక్లో ప్రభు మనము ఏం చేశాడు? ఫస్ట్ ప్రేమించారు. ప్రభు ఎవరు ప్రేమించారు? మనం ప్రేమించారు. మనం దేవుని ప్రేమించామా? దేవుడు మనం ప్రేమించాడా? 1 పత్రిక 4:19 ప్రకారంగా 1 పత్రిక 4:19 ప్రకారంగా ఆయనే మొదట మనకు ప్రేమించాడు. ఇప్పుడు నువ్వు దేవుడు ప్రేమించావా? దేవుడే నిన్ను ప్రేమించాడా? నువ్వు దేవుడు ప్రేమించకపోయినా కూడా దేవుడే నిన్ను వెతికి వెంటాడు, నిన్ను ప్రేమించి ఎవరో ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. అదే ఆయన ప్రేమ. ఒక్కసారి యేసుతో నమ్ముకున్న వెంటనే ఆ దేవుని ప్రేమ యొక్క పవర్ ఏంటో అని తెలిసిపోయింది. ఆ పవర్ అర్థం చేసుకున్న తర్వాత ఎవరు చెప్పకపోయినా కూడా బైబిల్ చదువుకున్నా, ఎవరు చెప్పకపోయినా కూడా ఎంత దేవుడి మందిరానికి వచ్చావు, ఎంతో చక్కగా హుషారుగా చేయించావు, రోషంగా చేయించావు. ఆరంభ దినాల్లో అలా ఉంది. మరి దినాల్లో మొదటి ప్రేమ ఉందా? ఆ కాలంలోనే ఎప్పేసి సంకల్ప కాలంలో ఉన్నటువంటి విశ్వాసం ఏమైనారంటే మొదలున్న ప్రేమ విడిచిపెట్టేసి సభలో అయిపోయినారు. చెప్పండి, ఏమైపోయారు? సభలో. అది ఫ్రెష్ టైం. అది అపోస్తులు ఉన్నారు, అయినా కూడా ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసం సభలో అయిపోయినారంటే ఎంత డేంజర్ కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు అంత ప్రేమించాడు కదా, మరి నేను దేవుడు ప్రేమను కాపాడుకోవాలి కదా అని చెప్పేసి ఏం చేయాలంటే ఆ ప్రేమను మనం కలిగి మనం జీవించేవారుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం దేవుడు ప్రేమించామా? దేవుడు మనం ప్రేమించాడా అని నువ్వు తెలుసుకుంటే నిజంగా తొందరగా మారుమనసు తీర్మానం చేసుకుంటాం, లేదా రక్షణ తీర్మానం చేసుకుంటాం. దేవుడి యొక్క ప్రేమ యొక్క శక్తి అది. నువ్వు దేవుడి ప్రేమను అండర్ ఎస్టిమేట్ చేసావనుకో, సులభంగా ఎంచుకున్నామనుకో, మారుమనసు తర్వాత పొందుతాం, ఎప్పుడు టైం ఇప్పుడు తొందర ఎందుకు అని చెప్పేసి అలాగా సాగదీసే వ్యక్తిగా ఉంటాం. అలా కాకుండా ప్రభు రాబోతున్నాడు అని చెప్పేసి దేవుడి ప్రేమ అర్థం చేసుకొని వెంటనే తొందరగా నేను మారుమనసు పొందాలని చెప్పేసి ఆ మారుమనసు తీర్మానం, రక్షణ తీర్మానం చేసుకోవాలి. అలా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి బ్యాప్టిజం తీసుకున్నావా? ఒకవేళ బ్యాప్టిజం తీసుకోకపోతే బ్యాప్టిజం తీసుకోవడానికి కూడా సిద్ధపడాలి. మరి బ్యాప్టిజం తీసుకున్నా కూడా రెగ్యులర్గా మందిరానికి వస్తున్నావా? క్రమంగా ఆరాధన చేస్తున్నావా? క్రమంగా బలలో పాల్గొంటున్నావా? ప్రభువులు సాక్షాత్కారం జీవిస్తున్నావా? ఇంట్లో, బడిలో, ఇంట్లో, కాలేజీలో, ఇంట్లో, ఆఫీసులో, గుడిలో, మందిరంలో, అన్ని రంగాల్లో, అన్ని స్థలాల్లో ప్రభు బిడ్డలను జీవిస్తున్నావా? తప్పిపోతున్నావా? జారిపోతున్నావా? సనగిలిపోతున్నావా? రోషన్ లేదా? స్టార్టింగ్లో బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏమైంది నీకు? కాబట్టి మనం దేవుని ప్రేమించకపోయినా దేవుడే మనల్ని ప్రేమించాడు. ప్రభువే మనను ప్రేమించాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుని ప్రభుత్వ మనం జీవించాల్సిన అవసరం. ప్రభు మనల్ని శాశ్వతంగా ప్రేమించాడు. 7 రకాలుగా 7 అంతలుగా ప్రేమించాడు. ప్రభు కనీసం అట్లీస్ట్ నేను కూడా నేను ప్రేమిస్తాను ప్రభు అని చెప్పేసి తీర్మానం చేసుకుని జీవించాలి. నువ్వు దేవుడు ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? నీ కుటుంబం అంతా దేవుడు ప్రేమించేదిగా ఉంటుందా? దేవుడు అంటే నీ ప్రేమ ఉందా?
నీ హృదయంలో దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆల్రెడీ నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే మనం దేవుని ఎలా ప్రేమించాలో తెలుసా? పూర్ణ హృదయంతో ప్రేమించాలి. చెప్పండి, ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించాలి. అర్థమైందా? లేదా ఇందాక మనం చెప్పుకున్న పాయింట్స్లో రెండో పాయింట్ మీరు ఏం పేరు? శాశ్వతంగా ప్రేమించాలి. అలాగే మనం కూడా యేసు ప్రభువుని ఎలా ప్రేమించాలి? మనం శాశ్వతంగా ప్రేమించాలి. మనం దేవుని శాశ్వతంగా ప్రేమించవచ్చా? ప్రేమించవచ్చా? శాశ్వతంగా ప్రేమించాలి. ప్రేమించవచ్చా? అప్పుడు మనం అంటాం కదా, ఆయన దేవుడు కాబట్టి శాశ్వతంగా ప్రేమిస్తాడు. మన మనుషులే కదా, మన గంట చేత అవుతుంది, శాశ్వతంగా మనం ప్రేమించలేదు కదా అని చెప్పి మనం అనుకోవచ్చా? అనుకోవడానికి లేదు. మనం కూడా దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించవచ్చు. అలాగా ఎవరైతే దేవుని శాశ్వతంగా ప్రేమించే వారుగా ఉంటారో అలాంటి వారికి దేవుడు కృప ఇస్తాడు. చెప్పండి, ఏమి ఇస్తాడు? కృప ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం ఏం రాయబడింది? ఎఫెసీ పత్రిక 6:24 ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగును. ఎంత క్లియర్గా రాయబడింది కదా. అంటే మనం కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. మరి రెండవది ఎవరు ప్రేమిద్దాం? రెండవది ఎవరు ప్రేమిద్దాం? 26వ కీర్తన 8వ వచనం చదువుకున్నాం. 26వ కీర్తన 8వ వచనం చదువుకున్నాం. 26వ కీర్తన 8వ వచనం చదువుకున్నాం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమయ నిలుచు స్థలమును చెప్పండి. రెండో దేని ప్రేమించాలి? సింపుల్గా చెప్పండి. దేని ప్రేమించాలి? మందిరాన్ని ప్రేమించాలి. మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? మందిరాన్ని ప్రేమించేటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నావా? అలాగా మందిరానికి ఆప్షన్ కాకూడదు. ఫస్ట్ ఎవరు ప్రేమించాలి? రెండోది మందిరాన్ని ప్రేమించాలి. సరేనా? తర్వాత మూడవది 119వ కీర్తన 164వ వచనం చదువుతున్నాం. 119వ కీర్తన 164వ వచనం చదువుతున్నాం. 165 చాలు. ఇప్పుడు ఆ మూడో దాని ప్రకారం, మూడో పాయింట్ ప్రకారం దేన్ని ప్రేమించాలి? ధర్మశాస్త్రం ప్రేమించాలి. పాత కాలంలో ధర్మశాస్త్రం, ఇప్పుడైతే టోటల్గా వాక్యాన్ని ప్రేమించాలి. చెప్పండి, దేన్ని ప్రేమించాలి? వాక్యాన్ని ప్రేమించాలంటే అర్థం ఏంటి? వాక్యం అంతకంటే ప్రేమ అంటామా? వాక్యానుసారంగా జీవించడం, వాక్యాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఇంప్లిమెంటేషన్ అంటారు దాన్ని. అర్థమైందా? వాక్యానుసారంగా జీవించడం. సరే, ఇప్పుడు అయిపోయినాయి. 4వది 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక వచనం చదవండి. మనం ముగించేద్దాం. 43వ వచనం చదువుదామా? 43వ వచనం లేదా 44 చదవచ్చు. 44 నుండి 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందు మీ తండ్రి కుమారుడు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలు. చెప్పండి, ఎవరు ప్రేమించాలో? అది చాలా సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటుంది. అది ఆత్మీయ జీవితం. శత్రువులను ప్రేమించడం అంటే మామూలు సంగతి కాదు. అది దానికి ఎంతో త్యాగం ఉండాలి, ఎంతో సహనం ఉండాలి, ఎంతో క్షయం ఉండాలి, ఎంతో సాత్వికం ఉండాలి. అట్లుంటేనే సాధ్యం. లేకపోతే పెళ్ళి చూద్దామని చేద్దామని ఉంటారు. ఏసీ ప్రభుత్వం గట్టిగా ఉంది. అందుకనే అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏదో క్షమించమని చాలా సింపుల్ చెప్పేసి ఆయన బిడ్డలనే మనవాడు. అర్థమైందా? శత్రువుని ప్రేమించమని చెప్పినప్పుడు ఈ గడ్డలో ఉన్నటువంటి అత్తమామని, పేరెంట్స్ని, పిల్లల్ని, బంధుమిత్రులు, బంధువర్గాన్ని, వాళ్ళ మధ్యలో మనకు ఏదైనా విషయాలు ఏమైనా కాంట్రవర్షియల్ ప్రాక్టీస్ కనుక ఏమైనా ఉంటే వెంటనే క్షమించేటువంటి కెపాసిటీ ఉందా? అప్పుడే నీ కుటుంబ విలువలు బాగుంటాయి, నీ కుటుంబం మంచిగా ఉంటుంది. అప్పుడు నువ్వు అంటావు కదా,
నేను క్షమిస్తున్నాను కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని అంటావా? ఒకవేళ అలాగైనా పర్వాలేదు, నేను ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, నీ పని నువ్వు చేసుకుంటా పో. ఒక దినాన్ని దేవుడిని గెలిపిస్తాడు, వాళ్ళ కళ్ళు తెలుస్తాడు, గెలిపించినప్పుడు నిన్ను వాడు నీ దగ్గరికి వచ్చి వాడు నేను సెల్యూట్ చేస్తాను. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. ఈ కూడా చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అందుకు యేసు నేను ఒక నుంచి 34 చదువుతారు. 34 మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఏమాగ్నేది క్రొత్త ఆజ్ఞ. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? యేసు ప్రభు ఇచ్చారు. యేసు ప్రభు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ పేరు క్రొత్త ఆజ్ఞ. ఏంటిది క్రొత్త ఆజ్ఞ? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? మనందరం ఎక్కడున్నాం? మనందరం ఇందులో చేర్చబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం. అందుకని చెప్పి మనందరం ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుడి ప్రేమలో ఎప్పుడైనా సరే లస్ట్ అనేది ఉండదు. చెప్పండి, ఏముండదు? దేవుడి ప్రేమ ఎప్పుడైనా సరే పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడి ప్రేమ ఎప్పుడైనా సరే పరిశుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనం దేవుడి బిడ్డలం, ప్రభువు బిడ్డలం, మనం అందరం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. అర్థమైందా? అలా కలిగి ఉంటే సంఘ కార్యక్రమాలు చక్కగా పవర్ఫుల్గా జరుగుతాయి. అదే కదా, సంఘ కార్యక్రమం పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి దేవుడి ప్రేమలో సహోదరుల యొక్క ఐక్యత కూడా మంచిగా ఉంటుంది. సహోదరుల యొక్క ఐక్యత కూడా మంచిగా ఉంటుంది. సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ సహోదరుల యొక్క ఐక్యత అనేది అందరూ కూడా ఎవరి ద్వారా వస్తుంది? సహోదరుల యొక్క ఐక్యత ఇంటిమసీ అంటారు. ఈ ఇంటిమసీ అనేది ఎవరి ద్వారా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. చెప్పండి, ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానము బంధం, బాండేజ్. ఇంటిమసీ ఎవరి ద్వారా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. మనందరం అన్న అక్క మనం అంటున్నామంటే ఈ ఇంటిమసీ, ఈ రిలేషన్షిప్ అనేది ఎవరి ద్వారా మనకు దొరికింది? పరిశుద్ధాత్మ ద్వారా దొరికింది. అట్లా కాకుండా ఎడమమ్మ కడమమ్మ వాళ్ళలాగా వీళ్ళలాగా ఒకరి గురించి ఒకరు ఓర్చుకోలేకుండా, ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటా మనుషుల దగ్గర ఏమో ముఖం ఫేస్ టు ఫేస్ ఏమో మంచిగా ఉండేసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి చక్కగా చెప్పడము, ఇలాంటివన్నీ మనం చేసేవాళ్ళం కూడా. అందుకని చెప్పి సలహా ఏం జరుగుతుంది? చక్కగా మనం జీవించాలి. ఇచ్చికూడదు నాకు ఇలా జీవించుకుని ఉండాలని చెప్పి సాధారణ మనకి ఎన్నో రకాలైన డిస్టర్బెన్సెస్ తీసుకుని వస్తుంది. కాబట్టి వీటన్నిటి మనం పసిగట్టి ఎంతో చక్కగా జీవించాలి. ఇలా మనం మంచిగా జీవించాలి. మనం చాలా క్రయం చెల్లించాలి. చెప్పండి, ఏం చేయాలా? చాలా క్రయం చెల్లించాలి. ఒకరికేమో అర్థం చేసుకుంటారు, ఒకరికేమో అర్థం చేసుకోరు కదా. ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరేమో అర్థం చేసుకోరు. ఒకరు మంచిగా ఉంటారు, పచ్చగా ఉంటే గౌరవలేరు. ఒకరు కనుక పడిపోయినారంటే, ఒకరు కనుక నార్మల్గా ఉన్నారంటే మూడిగా వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఏంటి కదా, ఇక్కడ మీరు ఇంత రోజు నేను తెచ్చిన అనలేదు కానీ ఓవరాల్గా తీసుకుని చెప్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇలాంటి విషయాలు ఒకవేళ మన సంఘంలో కనుక, ఒకవేళ మన సంఘంలో అయినా సరే ఉంటే వాటిని మనతో సరి చేసుకోకూడదు. నేను మీలో ఉన్నాయని చెప్పేసి నేను కంప్లైంట్ అప్లై చేయట్లేదు. నాకేం చెప్పి నేను అనుకున్నాను పోతాను దగ్గర బాగా వస్తాను. ఓవరాల్గా ఇలాంటి సంఘం యొక్క పరిస్థితి అలా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో దాపిస్తే వాటిని సరి చేసుకునే వారిగా మనం ఉండాలి. పెద్దలు చిన్నలు అని చెప్పి పెద్దవాళ్ళ పైన గౌరవం పెట్టుకోవాలి. అలాగే చిన్నవాడిని మనం వేధించుకుంటా సరిగించుకుని చక్కగా వాళ్ళని మంచి మార్పులు తీసుకుని పెట్టేవాళ్ళం. ముసలు ఉంటారు, తమకు సిగ్గు అంటారు, వాళ్ళని కనపరచాలని ఉంటుంది. ఉండదా? తమకు తీసుకుని వెంటనే ఉంటారు, వైట్ హెయిర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా అనుభవం ఉంటారు. అనుభవం అంటే పేదవాళ్ళు అనుభవం కాదు. అంతే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే గౌరవాన్ని ఆనందాన్ని మనం తీసుకోవాలిగా మనం ఉండాలి. ఇంకా పరిచయం చేస్తున్నారంటే, ఇంకా సేవ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ నుంచి మనం
గౌరవంగా ఉంచి హెచ్చించాలి. మనం చక్కగా ఒకరికొకరు మనం లోబడి మనం జీవించే వాళ్ళగా చేస్తున్న వాళ్ళగా ప్రభు ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో దీవించిన కాక మిగతా విషయాలు ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మాట్లాడుకున్నాం. వచ్చే వారం ఇంకేముంటుందని చెప్పేసి మా ఎదురు కంపల్సరీగా రావాలి. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకుని తలలో నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన ఉండండి. ఇంకా ఎవరైనా సరే రక్షణ తీర్మానం చేసుకుంటుంది. ఈ రోజైనా సరే రక్షణ తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే దానిలో 70 వారం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అకస్మాత్తుగా టక్మా స్టార్ట్ అయిపోతుంది. ఎవరు ప్రపోజల్ తెలియదు. అంటే దాని అర్థం అది శ్రమకాలం పడబడుతున్నారంటే ఎట్టబడాలంటే ప్రభుత్వ నమ్మకం రక్షణ తీర్మానం చేసుకోవాలి. దాని చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఏదైనా కొరత వాటిని తీర్చుకోవాలి. అలాగే నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడిన తర్వాత మీ కుటుంబీకులు అందరినీ సిద్ధపరచుకునే వ్యక్తిగా ఉంటారు. టైం వేస్ట్ చేసుకోకూడదండి. సంఘంలో పెద్దవారిని గౌరవించాలి. పరిచయం చేసే ఎవరైనా పరిచయం చేస్తామంటే వారిని మనం చాలా మానవ చేయాలి. ఒకరికొకరు కలిసి ఏం చేయాలంటే చాలా ఇంటి భాషను డెవలప్ చేసుకొని అలాగా మనం ఒక టీం వర్క్గా మనం దేవుడి పరిచయంలో పాల్గొనే వారిగా ఉండాలి. కల్మషం లేకుండా దేవుడితో కల్మషం లేని మంచి చక్కని మనస్సాక్షితో దేవుడు పరిచయం చేసేటువంటి మంచి బిడ్డగా మనం జీవించాలి. అహంకారం, అవిధేయత, గర్వం లాంటివన్నీ తీసేసుకొని నిజమైన స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఐక్యత కలిగి పరిశుద్ధాత్మతో అనుగ్రహించిన ఐక్యత కలిగి ఈ సమాధానమైన బంధములు మనం దేవుడిని తగ్గించుకొని ఈ ఆత్మ నియమంలో మనం అందరం కొనసాగించబడే వారంగా ఉండాలి. తగ్గించుకుంటే మనదే వస్తుంది. మనం తగ్గించుకుంటే ప్రభు మన అందరూ హెచ్చిస్తాడు. అది మనకు తెలుసు తను తాను తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు. కానీ ప్రాక్టీస్ చేయలేదు. అది మనకు వచ్చిన సమస్య. ఎవరి మీద ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోకూడదు. సంఘంలో పలానా అలాగే అలా నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోవడం చక్కగా మనం జీవించాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ఇచ్చించుకోవాలి. మనం తగ్గించుకొని వేరే మనం అలాగా ఇతరులను కనపరిచే వారంగా ఉంటాం. దాన్ని ప్రభు చూస్తాడు. ప్రభు చూసి మనం ఆస్వాదిస్తాం. ప్రేమలో తండ్రి కొంతమంది చెప్పినటువంటి మాటలు ఆస్వాదించండి, దీవించండి. తిరిగి త్వరగా తోడుగా ఉండండి. శత్రువు ఎత్తుకొని పోకుండా కాపాడండి. ఉదయం కాలం మీద మీ వాక్యం చక్కగా రాసుకుని మంచి గుర్తుపెట్టుకుని ప్రభావ మరి సందేశ సంఘటన కాలంలో ఉన్న విశ్వాసాలు మొదలున్న ప్రేమ విడిచిపెట్టుకున్నారు. మీరు మమ్మల్ని ప్రేమించారని ఏడంతలుగా ప్రేమించారు. మీ ప్రేమను గుర్తుపెట్టుకుని మీ ప్రేమను కలిగి ప్రభావ మరి చక్కగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే మేము ప్రేమిస్తేనే మీరు మా కృపణిస్తారని వాక్యం రావట్లేదు కాబట్టి ఆ కృపణ పొందే వారంగా ఉండడానికి సహాయం చేయండి. సభలో కృపణ పోగొట్టుకుండా కాపాడండి. దావీదు చూపిన శాశ్వత కృపను మీకు అనుగ్రహించడం చెప్పారు కాబట్టి దావీదేమో కృపణ సంపాదించుకున్నాడు. సౌలేమో కృపను పోగొట్టుకుంది. అలాగే ప్రభావం మేము అలా కాకుండా కృపను సంపాదించుకుని వచ్చినప్పుడు ప్రభావం కలుసుకోవడానికి సహాయం చేయడం ప్రార్థిస్తాం. సంఘం ప్రతిబిడ్డని వాళ్ళ కుటుంబాలు కలుసుకొని దీవించండి, ఆస్వాదించండి. మీ ఉద్దేశాలన్నీ ప్రభావం సంపూర్ణంగా నెరవేర్చమని ప్రభావం తీవ్ర యేసు ప్రభు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభావం యేసుక్రీస్తు గారు తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం చేరవలసి మనందరూ సదాకాలంలో వేడుకుంటారు. అందరికీ ప్రేమ